ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని జమ్మలమడుగు గ్రామంలో మైకేల్ బాబు నివసించాడు. సుతం ఉన్న నివాస స్థలము కడపలో అయితే ఉన్నాడు. జమ్మలమడుగులో ఉన్న ఓల్డ్ నివాస బంగ్లా వచ్చేసి అదే. సుతం ఉన్న కడపలో ఉన్న నివాస స్థలం ఇది. బయటి వ్యూ ఈ విధంగా అయితే ఉంటది. నేను లోపలికి వెళ్ళగానే సంతోషంగా పలకరించారు. తర్వాత నేను ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మీ పాత రాజకీయ జీవితం ఏ విధంగా జరిగింది సార్ అని అడిగితే సార్ ఈ విధంగా చెప్పడం జరిగింది నాకు. చూశారు కదా, తన జీవితం మొత్తం మారింది అని తర్వాత కొన్ని ఆధారాలు కూడా మాకు చూపించడం జరిగింది. మునుపటి రాజకీయాల కంటే ప్రస్తుత జీవితమే చాలా సంతోషంగా ఉందని మాతో చెప్పడం జరిగింది సారు. అంతేకాకుండా తన జీవితంలో ప్రభు అయిన యేసు దర్శించడంతో తన జీవితమే మారిపోయిందని చెప్పడం జరిగింది. నేను అడిగిన క్వశ్చన్లకు సారు చెప్పే అనుభవం చాలా సంతోషకరం అనిపిస్తుంది నాకు. ఎలా ఉండేవారు, ఎలా మారిపోయాడని నేనే షాక్ అయ్యాను. తన జీవితం చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అంత గొప్ప వ్యక్తి ఎలా మారాడు, బాంబులు పట్టిన చేతులతో బైబిల్ పట్టడం ఎలా అనే ఒక పుస్తకం కూడా రాశాడంట సారు. తన జీవితం ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలనేదే సార్ యొక్క ఉద్దేశం అంట. అంతేకాకుండా సార్ నేను ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా అడిగాను, సార్ ఒప్పుకున్నారు. సో అది త్వరలోనే వస్తుంది ఇంటర్వ్యూ కూడా. కేవలం ఇది ప్రోమో మాత్రమే. ఇంటర్వ్యూ నెక్స్ట్ మంత్లో ఇస్తానన్నాడు సారు. మైకేల్ అంటే కేవలం ఫ్యాక్షనే కాదు, బాంబులు పట్టిన చేతులతో బైబిల్ పట్టడం ఎలా అని చూపించాడు. దేవుని ప్రేమను చూశాడు కాబట్టి అనేకులకు దేవుని ప్రేమను చూపించాలనేదే తన యొక్క కోరిక. నేను కూడా అతనితో ప్రార్థన చేపించుకున్నాను. ప్రసాద్ను మీరు ఎన్నుకున్న తీరును బట్టి వందనాలు. మీరు ముద్రించినందుకు వందనాలు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండడి అని చదివించిన మాటను బట్టి నీ బిడ్డ జీవితం పరిశుద్ధంగాను, సమాధానకరంగాను, ఇతరులకు వెలుగుగాను, అనేక జనాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు మీ కృప అధికంగా దయచేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనామంలో ఉండే ఆశీర్వాద కుమ్మరింపుతో ఈ బిడ్డను మీరు జీవితకాలం అంతా వాడుకొని ఈ బిడ్డ ద్వారా మీరు మహిమ పొందండి. కుటుంబ ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి. మీ సేవ చేయుటకు ఈ బిడ్డను పరిశుద్ధపరచండి. యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఓకే ప్రసాద్.